నాకు తెలిసి భయ్య ఇలాంటి విషయం ఎప్పుడు రాలేదు. అలాగే ఇలాంటి విషయం అనమాట ఇప్పుడు దాకా జరగలేదు టాలీవుడ్ ఇండస్ట్రీలో. ఇక విషయానికి వస్తే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు. తమన్ గారు అయితే రాజా మూవీకి అయితే సాంగ్స్ అయితే ప్రజెంట్ చేశారు భయ్య. అంటే 6 సాంగ్స్ అనమాట. అయితే ఆ సాంగ్స్ అనమాట స్క్రాప్ చేశారంట. అంటే ఆ సాంగ్స్ పనికిరావు అని. అలా ఎందుకు చేశారు అనేది అనమాట ఎప్పుడైతే పాయింట్ టు పాయింట్ అయితే మాట్లాడుకుందాం. అసలు రాజా మూవీ నెక్స్ట్ మంత్ 10th కల్లా రావాలి భయ్య. అయితే ఈ మూవీని ఏకంగా 6 months అయితే పోస్ట్పోన్ చేశారు గాంధీ జయంతికి. అప్పుడు అనమాట అక్కడ 2 ఉంది, అలాగే ఇంకో పెద్ద సినిమా అయితే ఉంది. ఆ సినిమాలతో అనమాట ఈ మూవీ అయితే కంబ్యాక్ అవుతుంది. అంటే ఆ సినిమాలతో ఈ సినిమా కూడా పోటీలో అయితే దిగుతుంది. అయితే ఏ సినిమాకి మంచి క్రేజ్ ఉందో చాలామందికి తెలిసిందే. అయినా సరే అటుపక్క కూడా అఖండ 2 పెద్ద సినిమానే. అదే కాకుండా భయ్య ఈ మూవీ టీజర్ అనమాట త్వరలోనే వస్తుంది. ఏప్రిల్ నెలలో అయితే వస్తుందని చాలామంది అయితే చెప్పారు. అలాగే వస్తుంది. అయితే ప్రభాస్నే ఈ మూవీలో త్రిబుల్ రోల్లో అయితే ఉన్నాడు. త్రిబుల్ రోల్ అంటే తాత, మనవడు, కొడుకు ఇలా అనమాట 3 రోల్స్ అయితే ఉన్నాడు. అదే కాకుండా గోస్ట్ మూవీలో విఎఫ్ఎక్స్ వర్క్ చాలా అయితే ఉంటాయి. దాని కారణంగా ఒకేసారి 6 నెలలు అయితే పోస్ట్పోన్ చేశారు. అలా పోస్ట్పోన్ చేయడం వల్ల మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు ఇంతకుముందే 6 సాంగ్లు అయితే కొట్టారంట. ఆ 6 సాంగ్లు ఇప్పుడు విన్నాక ఓల్డ్ కనిపించాయంట. అదే కాకుండా ప్రభాసన సాంగ్స్ అంటే ప్రభాసన రాజా మూవీ సాంగ్స్ అంటే ఏ రేంజ్లో ఉండాలి, అది మా ప్రభాసన్కి బిగ్గెస్ట్ మూవీయే, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారికి బిగ్గెస్ట్ మూవీయే. దాని కారణంగా ఇలాంటి పెద్ద సినిమాలో ఇలా ఓల్డ్ అయిపోయిన సాంగ్స్ ఉంటే బాగుండదు అని అనమాట మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు ఆ సాంగ్స్ అనమాట మళ్ళీ స్క్రాప్ చేసి మళ్ళీ కొత్త అయితే ఇస్తున్నారంట. ఏంద్రా బాబు అని నేనైతే షాక్ అయిపోయావయ్యా. ఇప్పుడు దాకా ఇలాంటివి జరగలేదు. ఎందుకంటే ఒకవేళ ఇలాంటి మూవీలో ఇలాంటి సాంగ్స్ కనుక ఉంటే మూవీకి ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది అనమాట. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు ఇలాంటి నిర్ణయం అయితే తీసుకుని మ్యూజిక్ అయితే మళ్ళీ కంపోజ్ చేస్తున్నారంట. అదే కాకుండా దీంట్లో ఒక బాలీవుడ్ సాంగ్ హవా హవా అనే సాంగ్ అయితే దీంట్లో రీమేక్ అయితే చేయబోతున్నారంట. ఆ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. అదే కాకుండా భయ్య ప్రభాస్ అన్న అసలు ఈ మూవీ తొందరగా రావాలి. కాకపోతే ఇప్పుడు దాకా ఏం రాలేదు. ఒక మోషన్ వీడియో వదిలారు, అలాగే ప్రభాస్ అన్న ఫస్ట్ లుక్ వదిలారు. అవే కొద్దిగా హైప్ అయితే ఇచ్చాయి. కానీ ఈ టీజర్తో మాత్రం ఊహించని విధ్వంసం క్రియేట్ అవుతుంది చాలా మంది అయితే చెప్తున్నారు. చూడాలి మరి ఏ రేంజ్లో ఉంటుందో. రాజా మూవీ ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.